నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియాస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ BSE లిమిటెడ్ గురించి 360 డిగ్రీస్ అనాలిసిస్ చూద్దాం. ఫండమెంటల్స్, టెక్నికల్స్, రిస్క్ అలాగే రీసెంట్ న్యూస్ వరకు అయితే అన్ని కవర్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ కంపెనీ ఓవర్ వ్యూ. BSE లిమిటెడ్ 1875లో స్టార్ట్ అయ్యింది. ఏషియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ ప్లాట్ఫామ్ మీద మోర్ దెన్ 5000 కంపెనీస్ అయితే లిస్ట్ అయి ఉన్నాయి. ఈక్విటీస్, డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్, SME ప్లాట్ఫామ్ అండ్ డెప్త్ లిస్టింగ్ సర్వీస్ కూడా ఇవ్వడం దీని మెయిన్ బిజినెస్. టెక్ అప్డేట్స్ వల్ల BSE డిజిటల్ మార్కెట్ ప్లేస్ గా మారింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ హెల్త్ అలాగే పెర్ఫార్మెన్స్ చూసుకుంటే రీసెంట్ క్వార్టర్స్ లో BSE నెంబర్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. Q1 FY26 లో రెవెన్యూస్ 545 crores టచ్ అయ్యింది. 59% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే కనిపిస్తుంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా 539 crores అయితే ఉంది. 103% ఇయర్ ఆన్ ఇయర్ లో జంప్ అయితే కనిపించింది. EBITDA వచ్చేసి మార్జిన్ 65% వచ్చింది. అండ్ కంపెనీ కంప్లీట్ గా డెప్ట్ ఫ్రీ. రిటర్న్స్ లో ఈక్విటీ 23.5% సాలిడ్ పెర్ఫార్మెన్స్ అయితే చూపించారు. నెక్స్ట్ వాల్యుయేషన్స్ చూసుకుంటే వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే BSE ప్రీమియం కేటగిరీలో ట్రేడ్ అవుతుంది. సో BSE వాల్యుయేషన్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్ కానీ గ్రోత్ పొటెన్షియల్ జస్టిఫై చేస్తుంది అని చాలామంది అనాలిసిస్ చెప్తున్నారు. నెక్స్ట్ గ్రోత్ ఆపర్చునిటీస్ చూసుకుంటే ఫ్యూచర్లో BSE గ్రోత్ డ్రైవర్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇండియాలో ఈక్విటీ పార్టిసిపెంట్ చాలా ఎక్కువ ఇయర్ ఆన్ ఇయర్లో పెరుగుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ AMU రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. SME సెగ్మెంట్ ఫాస్ట్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. నెక్స్ట్ అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో టైఅప్తో డేటా సెంటర్స్ అండ్ న్యూ ప్లాట్ఫామ్ సర్వీసెస్ లాంచ్ చేస్తుంది BSE. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్కి గ్రోత్ స్ట్రాంగ్గా సిగ్నల్స్ అయితే ఇస్తున్నాయి. నెక్స్ట్ అలాగే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఎవరీ ఎక్స్చేంజెస్కి రిస్క్ ఉంటాయి. BSE మెయిన్గా రిస్క్ సెబీ పాలసీ చేంజ్ చేస్తే ఎగ్జాంపుల్ ఫ్రీ స్ట్రక్చర్స్ రిక్వెస్ట్ వల్ల 2024లో షేర్ షార్ప్గా డ్రాప్ అయ్యింది. NSE కాంపిటేటివ్ స్ట్రాంగ్గా ఉంది. మార్కెట్ వాల్యూమ్స్ తగ్గినా రెవెన్యూ కూడా తగ్గొచ్చు. వాల్యుయేషన్ ఆల్రెడీ హై కాబట్టి స్మాల్ బ్యాడ్ న్యూస్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే టెక్నికల్గా BSE స్టాక్ 2540 దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్ హై చూసుకుంటే 2840 దగ్గర అయితే ఉంది. అలాగే 52 వీక్ లో చూసుకుంటే 950 దగ్గర అయితే ఉంది. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసి 2300 దగ్గర అయితే సపోర్ట్. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా 2800 దగ్గర అయితే ఉంది. RSI న్యూట్రల్ గా ఉంది 55 దగ్గర. లాంగ్ టర్మ్ కి అయితే అప్ సైడ్ లో ఉంది కానీ షార్ట్ టర్మ్ కి అయితే హై వాలటిలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ చూసుకుంటే రీసెంట్గా అప్డేట్ చేస్తున్నారు. BSE Q1 FY26 రిజల్ట్స్ సూపర్గా ఉన్నాయి. ప్రాఫిట్ డబుల్ అయ్యింది. అలాగే డేటా సెంటర్స్తో పార్ట్నర్షిప్ అయితే డిజిటల్గా ఎక్స్ప్లెయిన్కి పాజిటివ్ అనిపిస్తుంది. షార్ట్ టర్మ్ ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. డెరివేటివ్స్ వాల్యూమ్ కూడా బాగా పెరిగాయి. ఓవరాల్ మూమెంటం పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ పేరుతో కంపేర్ చేస్తే BSE మార్జిన్ 65% పెరిగాయి. అది సూపర్ స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. MCX ఇండియా 52% దగ్గర ఉంది. NSE అన్లిస్టెడ్ కానీ 70% ప్లస్ మార్జిన్స్ అయితే రిపోర్ట్ చేస్తుంది. సో BSE ప్రాఫిటబుల్ ఓకే కానీ బట్ NSE రేంజ్కి రీచ్ అవ్వాల్సింది. నెక్స్ట్ సమరీ ఒక ముక్కలో చెప్పాలంటే BSE ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ స్టాక్. షార్ట్ టర్మ్కి అయితే మాత్రం వాలటిలిటీ అయితే కనిపిస్తుంది. లాంగ్ టర్మ్కి అయితే మాత్రం మార్కెట్ మంచి బూమ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే మంచిగా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఇవన్నీ కూడా ఇంకొకసారి రిస్క్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే చేయండి. అయితే ఈరోజు మనం కంప్లీట్గా BSE గురించి 360 డిగ్రీస్ అనాలిసిస్ అయితే చూసాం. సో మీరు ఇంకేమైనా స్టాక్స్కి మీరు అనాలిసిస్ చూడాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయొచ్చుగా. సరే, తిరిగి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి స్టాక్తో అయితే కలుద్దాం.